హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎల్లిపాయ కారం చేసుకుందాము. ముందుగా మిక్సీలో ఎల్లిపాయలు వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా పేస్ట్గా రెడీ అయిపోయింది కదా, దీనికి మనం పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గంజి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసుకొని, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కారాన్ని కూడా ఆ పోపులో వేసుకొని కలిపేసుకోవాలండి. ఈ కారం మనకు జ్వరం వచ్చినప్పుడు నోరు చేదుగా అవుతుంది కదా, అలాంటప్పుడు ఇలా ఎల్లిపాయ కారం చేసుకొని తింటే నోరుకు చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీలోకైనా అన్నంలోకైనా ఎల్లిపాయ కారం అయితే చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ఇలా ఎల్లిపాయ కారం తినుంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.